క్రెడిబిలిటీ లేదు, క్యారెక్టర్ లేదు, అంత అబద్ధాలు చెప్తున్నారు, అన్ని మోసాలు చేస్తున్నారు ప్రజల్ని. ఆయన ఇప్పుడు అన్ని చెప్పేశారు రిపోర్ట్స్ సహా. ఏం చెప్తారు? విచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. క్యారెక్టర్ గురించి, క్రెడిబిలిటీ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడమే పెద్ద కామెడీ. ఎందుకంటే సరే, నిన్న మళ్ళీ వచ్చాడు ఆయన, వాళ్ళ కార్యకర్తలందరినీ కూర్చోబెట్టుకున్నాడు. పాపం వాళ్ళంతా ఎంతో వాళ్ళ ముఖార విధాలు చూస్తుంటే అది మొన్న నిన్న ఇది రికార్డెడ్ ప్రెస్ మీట్ ఏదైనా 2 రోజులు బట్టి జరుగుతున్న తంతు. ఆయన పదే పదే మాట్లాడతా అసలు మామూలుగానే అబద్ధాల వదిలివేయడంలో అతను ఆరితేరినించేది. కాకపోతే అతను చెప్పిన విధానం, మళ్ళీ నేనే వస్తున్నాను, మళ్ళీ మనమే వస్తాం, 30 సంవత్సరాలు మనమే ఉంటాం, ఈ 8 నెలల్లోనే రాష్ట్రం అంతా చిన్నాభిన్నం అయిపోయిందని అతను చెప్పడం విధానం చూస్తుంటే పాపం అతను ఏమైనా 30 సంవత్సరాల మ్యాన్ ఏమైనా పట్టుకుందేమో. అప్పట్లోనే అలాగనేవాడు, వైనాట్ 175 అనేవాడు. ఇప్పుడే మళ్ళీ 30 సంవత్సరాలు అన్నటువంటి మ్యానేలో పడిపోయాడు పాపం. అంటే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు అతని దృష్టికి వెళ్తున్నాయా, అసలు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా అనేది ఆలోచిస్తే, ఇందాక మీరు పెద్దలు చెప్పినట్టు ఈ రోజున అమరావతి కళకళలాడుతుంది, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి, రైల్వే జోన్కి ఒకటువంటి శాశ్వత పరిష్కారం కనబడుతుంది, స్టీల్ ప్లాంట్కి మళ్ళీ లాభాలు రావడానికి చేసినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయలతోటి ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి, 4.5 లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు జరుగుతున్నాయి. నిన్న ఒప్పందాలు జరిగిన 34 ప్రాజెక్టుల ప్రతిపాదనలపై రాష్ట్ర కేబినెట్ ఆమోదం చెప్పింది. ఆ ఫిగర్ కూడా 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 4.5 లక్షల మందికి ఉపాధి కలిగించేటువంటి కార్యక్రమాలు. ఈ రోజున కేంద్రం నుంచి మనం ఎంత ఒడుపుగా సాధించుకోవాలో అన్ని రకాలైనటువంటి నిధులు సాధించుకుంటున్నాం. సరే, ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా అంటే అతను తెలిసి కూడా ఏదో రకంగా ప్రజలను ఇంకా మభ్య పెట్టాలనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. పైగా ఇప్పుడు ఏదో కొత్త పదం తీసుకొచ్చాడు, ఏంటది 2.0 అంట. 1.0 ఏంటి? 1.0 అంతా ఏమేం జరిగిందండి? చెత్త పని చేసినటువంటి చెత్తరెడ్డి 1.0, 2.0 చిప్పు పని చేయని చిట్టిరెడ్డి, ఆ చిట్టి అని పేరు ఉంటుంది కదా రోబో 2.0కి. అలాగా అంటే మరి అతను నిజంగా చిప్పు పని చేస్తుందా, పని చేయట్లేదా, రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి అంటే ఒక విధమైనటువంటి కళ్ళగా అంటారటండి. ఆ కళ్ళలో అంటే తనకి ఏదైతే లేవో అవతలకు ఉన్నప్పుడు పడే బాధలు, అదే సందర్భంలో ఒక రకమైనటువంటి పదవి పోయిన తర్వాత వచ్చే పీడకలతో కళ్ళగా అంటూ ఉంటారు కదా, అది ఒక రకమైనటువంటి బైపోలార్ డిజాస్టర్. దాంతో బాధపడుతున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు, నాకు అర్థం కాంది. ఎందుకంటే ఒక గతంలో మర్రి శశిధర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆంధ్రప్రదేశ్కి ఏదైనా 30 ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ రోజు మాట అంటే ప్రజలకు అర్థం చేసుకోలేకపోయారు. 2019లో ఒక్కసారి అన్నారు, ఆ ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేశారో, రాష్ట్రాన్ని ఏ విధమైనటువంటి నాశనం చేశారో, ఆర్థిక పరంగాను మొత్తం రాష్ట్రం అభివృద్ధి లేకుండా చేశాడు. ఈ రోజున రాష్ట్రం 8 నెలలు అయిందండి కూటమి ప్రభుత్వం వచ్చి, 8 నెలల్లోనే ఏమీ జరగలేనట్టు, అసలు ఏమి అంకెలు కూడా కొన్ని అంకెలు చెప్తున్నాడు, రాష్ట్రం ఏది వెనకబడిపోయినట్టు, రాష్ట్రంలో ప్రజలందరూ సుక్షంతో లేనట్టు, బాధపడిపోతున్నట్టు. ఆయన బాధపడిపోతా ఆ బాధ అంతా ప్రజల మీద నెట్టుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నాడో నిజంగా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇటువంటి వ్యక్తిని మనం గత 5 సంవత్సరాల్లో చేసాం. ఈ రోజుకి అమరావతి మీద విషయం చిమ్ముతూ లెటర్లు రాస్తున్నారంటే, లెటర్లు రాస్తున్నాడు అంటే క్రితం వరకు కూడా అప్పు ఇవ్వద్దని మెయిల్ వెళ్తుంది. ఈ రోజుకి కూడా అమరావతి మీద అంత ఎందుకు నేను అంటుంది, ఇంకా ఆంధ్రప్రదేశ్ మీద ముఖ్యంగా అమరావతి మీద అతనికి ఉన్నటువంటి కక్ష ఏంటో, ఇంకా అతనికి కసి తీరలేదా, ఇంకా దోచుకుంటాకి ఏముంది రాష్ట్రంలోని. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇప్పుడు భూములు ఉన్నాయండి, అవి దేవాలయ భూములా లేకపోతే ఎస్ఐండ్ ల్యాండ్సా, దళితుల భూముల, ఇది లేదు కదా, మొత్తం అన్ని లాక్కులు అయిపోయారు. ఒక విషయం చెప్పండి కోసింపూడి శ్రీనివాస్ గారు, మాట్లాడాల్సిన విషయాలు ఆయన మాట్లాడలేదు అని అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకని ఇప్పుడు మీ పరిధిలో అంటే డిప్యూటీ సీఎం లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పరిధిలో అటవీ శాఖ, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అటవీ శాఖకి సంబంధించి పెద్దిరెడ్డి ఫైల్స్ ఎంత బీభత్సం జరుగుతుందో రాష్ట్రంలో చూస్తారు.